భారీ బడ్జెట్లంటే బడా హీరోలకు మాత్రమే సొంతం. కానీ మాకు అంతే కావాలని మంకు పడుతున్నారట మీడియం రేంజ్ హీరోస్. 10-25 కాదు, ఏకంగా 100 కోట్ల బడ్జెట్లు కూడా ఈ లిస్ట్లో ఉండడం గమనార్హం. దీంతో బడ్జెట్లు పెంచేసి మీరు మునిగిపోవడమే కాక మమ్మల్ని ముంచేస్తున్నారంటూ తెగ బాధపడిపోతున్నారట టాలీవుడ్ మేకర్స్. పెద్ద హీరోలకేనా మాకు భారీ బడ్జెట్ సినిమాలు కావాలంటున్నారట మీడియం రేంజ్ హీరోస్. వాస్తవానికి చిన్న హీరోల మీద బడ్జెట్ అంటేనే భయపడతారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకంత మార్కెట్ ఉండదు. కానీ రికవరీపై ఏమాత్రం ఆలోచించకుండా భారీ బడ్జెట్ పెట్టిస్తున్నారట ఈ టైర్ 2 హీరోస్. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కింగ్డమ్ పోయినా రాహుల్ సాంకృత్యాన్తో తీసే పీరియాడికల్ సినిమా కోసం ఏకంగా 170 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న టీ రౌడీ హీరో. ఇక కార్తికేయ 2 హిట్ అయింది అంటూ భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న స్వయంభూకి ఏకంగా 120 కోట్లు పెట్టిస్తున్నట్ట నిఖిల్. అయితే గత చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో బొక్కబోర్లా పడిందన్న విషయం ఈ బాబుగారు మర్చిపోయినట్టున్నారు. ఇక 100 కోట్ల కలెక్షన్స్ ని కల్లో కూడా చూడని మంచు విష్ణు కూడా కన్నప్ప కోసం ఎలా కాసుల వరద పారించాడో చూశాం. ఇక విరూపాక్షతో 100 కోట్లు కొలగొట్టిన హీరోని అంటూ సంబరాల ఏటిగట్టు బడ్జెట్ ని ఏకంగా 160 కోట్లకు తీసుకెళ్లిపోయాడు సాయిధరం తేజ్. ఎంత హై యాక్షన్ మూవీ అయినా తేడా కొడితే ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో మెగా మేనలుడే చెప్పాలి. ఇక 2 పాన్ ఇండియా హిట్స్ తీసుకున్న తేజ సజ్జా కూడా 100 కోట్ల బడ్జెట్ కి తగ్గకపోవడం గమనార్హం. ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం చేస్తోన్న 2 సినిమాలకి కూడా 25 కోట్ల బడ్జెట్ పెంచేశాడన్న టాక్ వినిపిస్తోంది. గత సినిమా గంగం గణేశ రిజల్ట్ గుర్తులేదేమో. ఇక ఒక సినిమా ఆడింది కదా అంటూ విశ్వక్, సిద్ధు, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు కూడా రికవరీ గురించి ఆలోచించకుండా బడ్జెట్ అని అమాంతం పెంచేస్తున్నారట. వీళ్ల వాలకం చూస్తుంటే తాము మునిగిపోవడమే కాకుండా మేకర్స్ ని కూడా ముంచేయాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.